కి స్వాగతం. మీడియేషన్ అనే మాట మనం చాలాసార్లు వింటున్నాం. మీడియేషన్ అంటే తెలుగులో ఒక రకంగా చెప్పాలంటే మధ్యవర్తిత్వం. ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇద్దరి మధ్యన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక మధ్య దారి అంటే ఎవరు ఓడిపోయి ఒకళ్ళు గెలిచినట్టుగా కాకుండా ఇద్దరికి ఎంతో కొంత వెసులుబాటు దొరికేలాంటి ఒక మధ్యవర్తిత్వం వహించడం అనేది అనేక కాలాలుగా ఉంది. భార్యాభర్తల సంబంధాల్లో ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అయితే ఇదే పాలసీని ఇప్పుడు కోర్టులు కూడా అనుసరిస్తున్నాయన్న సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు కోర్టుకి, ఫ్యామిలీ కోర్టుకి ముఖ్యంగా ఏ సమస్యతో ఏ భార్యాభర్త వెళ్ళినా మొట్టమొదట వాళ్ళు మీడియేషన్ సెంటర్కి పంపిస్తున్నారు. ఈవెన్ బిఫోర్ అసలు జడ్జి వాళ్ళని చూడక ముందు వాళ్ళని కోర్టు హాల్లోకి అనుమతించడానికి ముందుగా మీడియేషన్ సెంటర్కి పంపిస్తున్నారు. సో ముఖ్యంగా ఫ్యామిలీ కోర్టు చట్ట ప్రకారం జరుగుతున్న ఈ మీడియేషన్ పాత్ర ఏంటి, ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఇందులో ఉన్న సమస్యలు ఏంటి, ఈ విషయాలు మనం ముందుగా మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకున్నాం. అందుకోసం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జేఎల్ఎన్ మూర్తి గారు అడ్వకేట్ ఉన్నారు. సో మూర్తి గారు, మీడియేషన్ కోర్సే రన్ చేశారు మీరు చాలా సంవత్సరాల పాటు, రైట్? ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో ఫ్యామిలీ కోర్టు పరిధిలో జరుగుతున్న మీడియేషన్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఈ మీడియేషన్ పద్ధతి ఎవరికైనా ఒక డిస్ప్యూట్ అరేజ్ అయితే, ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పిల్లల మధ్య ఏదైనా చిన్న డిస్ప్యూట్ అది పెరిగి చిరిగి అంటారు చూడండి, వాన అయిపోయి పెద్ద వర్షం అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఈ మీడియేషన్ అనేది ప్రతి కోర్టు దాన్ని ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఫ్యామిలీ కోర్ట్స్ అండి. అవును, ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ కోర్ట్స్ అండి, ఈ మధ్య కోర్ట్స్ లో కూడా సివిల్ కోర్ట్స్, కార్పొరేట్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు. ఈవెన్ మీడియేషన్ కూడా కార్పొరేట్స్ వచ్చేసింది. సో ఇవన్నీ వచ్చేటప్పటికి ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది రోజు. కానీ మైనస్ పాయింట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే అండి, ప్రజలకు తెలియలేకపోతుంది. ఇందాక మీరు అన్నారు కోర్టుకు వెళ్ళంగానే ఈవెన్ కోర్టు ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వకముందు మీడియేషన్కి పంపిస్తున్నారు. అది ఆ సూపరింటెండెంట్ లెవెల్ ఎక్కడైతే ఆ కోర్టులో డాకెట్ చూస్తాడో ఆ లెవెల్ నుంచే మీడియేషన్కి అసైన్ చేస్తున్నారు. చాలా మంచి పద్ధతి. కోర్టులు ఆ పద్ధతిని అవలంబిస్తున్నా కూడా ప్రజల్లో దాని అవేర్నెస్ మొత్తం పోతుందండి. నేను చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను వారానికి ఒక్కసారి నేను ఒక జడ్జి టీంకి నేను మీడియేషన్ గురించి చెప్తాను. అయినా కూడా ఈ పర్టికులర్ పద్ధతిని ప్రజలలో ఎందుకు మైండ్లోకి వెళ్ళట్లేదు? చిన్న మాట అండి, అతి స్వల్ప మాట అది, మధ్యవర్తిత్వం. ఒక థర్డ్ పర్సన్ ఏదైతే న్యూట్రల్ పర్సన్ ఉంటాడో ఆ న్యూట్రల్ పర్సన్ని ఒక అడ్వకేట్, ఒక కౌన్సిల్ ఎవరూ లేకుండా వాళ్ళిద్దరి మధ్య కూర్చొని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ ప్రాబ్లమ్స్ విని అతను సెల్ఫ్గా దాన్ని వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వకుండా వాళ్ళిద్దరూ ఒక సొల్యూషన్కి రావడానికి, ఒక అంగీకారానికి రావడానికి, ఒక విన్ విన్ సిచ్యువేషన్కి తీసుకురావడానికి అతను ఒక టెక్నిక్స్, ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆయన వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇట్లాంటి వాటిల్లో ముందుగా ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా సివిల్ కోర్ట్స్లో కూడా ఈ మధ్య ఈ కన్సిలియేషన్, మీడియేషన్ అనేది చౌహాన్ గారు, చీఫ్ జస్టిస్ గారు, ఆయన కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఇవి చేస్తుంటే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే కోర్టులో ఏదైతే పేరుకుపోయిన కేసులు తగ్గుతాయి ఫస్ట్. రెండోది అతి స్వల్ప సమయంలో న్యాయం జరగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం, కోర్టు వ్యవస్థ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది, తమ మీద తమకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఒక సెక్షన్లు కోర్టులకు వెళ్ళి లేకపోతే ఒక లా ప్రకారము ఒక పేపర్లు సబ్మిట్ చేయటము, మళ్ళీ కౌంటర్లు సబ్మిట్ చేయటము, ఇవన్నీ ఏ పద్ధతులు లేకుండా వెరీ సింపుల్ పద్ధతి, ఉన్నది లేని ఆరోపించడం, వాటి కోసం వాదించడం, ఇవన్నీ వెరీ 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 స్వల్ప పద్ధతిలో, చిన్న పద్ధతిలో. నేను ఒక 20 కంట్రీస్ మీడియేషన్ ఎట్లా ప్రొసీడింగ్ జరుగుతుంది దాని మీద ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు అన్ని కంట్రీస్ చూశాను నేను మీడియేషన్. కానీ అన్నిటికన్నా మన ఇండియా పద్ధతి చాలా బెస్ట్ పద్ధతి అనిపించింది నాకు. ఎందుకంటే ఏమీ బాధరాబంది లేదండి, ఇద్దరు కూర్చోడం చక్కగా, ట్రైన్డ్ పర్సన్ మీడియేటర్, థర్డ్ పర్సన్ అప్పుడే లోపలికి వచ్చాడు. అప్పటిదాకా వాళ్ళ ముఖం కూడా ఆయనకు తెలియదు. ఫస్ట్ వాళ్ళిద్దరికీ ఒక నమ్మకం అనేది ఏర్పరుస్తారు. మీకు ఇద్దరిని రాజీ కూర్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు నేను చేసినప్పుడు నేను ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ చేసామంటే వాళ్ళు కూడా కొంచెం చెప్పడం మొదలు పెడతారు. ఎందుకంటే లేకపోతే వాళ్ళు తొందరగా బయటపడరు.
అది కూడా ఒక కోర్టు అనుకుంటారు వాళ్ళు 5 సార్లు వాయిదాలు 15 సార్లు ఇది అని. కానీ అతి తక్కువ సమయం, యాక్చువల్లీ 3 నుంచి 5 సిట్టింగ్స్లో గంటన్నర సిట్టింగ్ అండి ఈచ్ సిట్టింగ్. ఈ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ విషయాలు ఏంటి ప్రాబ్లం అనేది చెప్తే నాకు ఒక్కొక్కసారి చాలా ఆనందం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి వీళ్ళు కోర్టు దాకా వచ్చారా అనిపిస్తుంది నాకు. చాలా చిన్న విషయం అది. ఆ చిన్న విషయాన్ని ఒక పెద్దలు ఎవరన్నా మన దగ్గర, అందుకనే నేను అంటుంటా, మన పెద్దలు చదువుకోకపోయినా కూడా వాళ్ళలో నాలెడ్జ్, పేషెన్స్ చాలా ఉంటుంది. ఆ పేషెన్స్ ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చొని వాళ్ళ బాధ ఇద్దరిది చెప్పుకొని ఉంటే చాలా తక్కువ సమయంలో ఈ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, ఈ లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో ఆ పర్టికులర్ పద్ధతి ద్వారా, ఎందుకంటే కొన్ని చోట్ల మనకి సైకాలజీ కూడా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల అది కూడా నేను కూడా ఇన్స్టిట్యూషన్ నేర్చుకున్నా. సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని చోట్ల. ఎందుకంటే మనిషి మెంటాలిటీని కూడా రీడ్ చేయాల్సి వస్తుంది. ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కూర్చొని ఉంటారో ఆ మెంటాలిటీని రీడ్ చేసి దాన్ని బట్టి క్వశ్చన్స్ని బొంబార్డ్ చేయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్స్ బొంబార్డ్ చేసినప్పుడు వాళ్ళిద్దరిలో ఒక చలనం వస్తుంది. చలనం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. అవును, దీనివల్ల దీని తప్పు ఇక్కడ జరిగింది, తప్పు ఎవరితో జరిగింది, నాతో జరిగింది అని ఒక మనస్తత్వం వచ్చేస్తుంది. అవును, అవతల అమ్మాయిని లేదా అవతల అబ్బాయిని నేను తప్పుగా అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది ఈయన ఎందుకు వేశారు ఈ క్వశ్చన్ అని చెప్పేసి. సో అట్లాంటి విషయాలు చేయడానికి కూడా ఒక ఎక్స్పర్టైజ్డ్ మీడియేషన్ క్వశ్చనర్స్ కూడా తయారు చేసుకుని ఉంటుంది. దానివల్ల ట్రైన్డ్ పొందిన వాళ్ళు దీన్ని బాగా అవలంబిస్తారు. ఇది రైట్, ఎగ్జాక్ట్లీ. ఆ ట్రైనింగ్ కూడా చాలా కీలకం. ట్రైనింగ్ లేని వాళ్ళు చేసే గందరగోళం కూడా చాలా ఎక్కువ. కమ్ బ్యాక్ టు ద టాపిక్ అండి. ఒక కాల్ తీసుకున్నా. హలో హలో నమస్తే మేడం. హలో హలో నమస్తే మేడం. హలో నమస్తే మేడం. నమస్తే మేడం, మాకు మ్యారేజ్ 4 years అయిపోయింది మేడం. ఒక బాబు మాట్లాడాలమ్మా. హలో, మ్యారేజ్ 4 years అవుతుంది మేడం. ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు నా భర్త డౌరీ హెరాస్మెంట్ చేసి నన్ను వదిలేస్తున్నారు. మీరు ఫస్ట్ సౌండ్ తీసేయండి ప్లీజ్. మీరు టీవీలో వింటున్నారు, మీరు టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. మేడం బయటకు వచ్చాను మేడం. నేను ఎంసీ కేసు 498 కేసు 2 వేసాను మేడం. మెయింటెనెన్స్ కూడా శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు నా భర్త అంటున్నాడు, నువ్వు మొత్తం కేసెస్ అన్ని విత్డ్రా చేసుకుంటే నిన్ను తీసుకుపోతా అని అంటున్నాడు. కాకపోతే ఇంకా కేసెస్ కూడా విత్డ్రా చేసుకోవాలి. ఎంసీ కేసు 498 కేసు. అమ్మా మళ్ళీ చెప్పమ్మా, గట్టిగా చెప్పు కొంచెం. సార్ నేను ఎంసీ కేసు వేసాను సార్. ఎంసీ కేసు ఆల్ టైమ్స్ మెయింటెనెన్స్ ప్లస్ 498 కూడా వేసాను. 2 వేసాను. ఇప్పుడు నా భర్త అంటున్నాడు, నువ్వు కేసులన్నీ విత్డ్రా చేసుకుంటే నిన్ను తీసుకెళ్తాను అని అంటున్నాడు. మీ భర్త ఏమంటున్నారు? కేసులన్నీ విత్డ్రా చేసేసుకోవాలి, ఎంసీ కేసు 498 కేసు విత్డ్రా చేసుకుంటే నేను నిన్ను తీసుకెళ్తాను అని అంటున్నాడు. కాకపోతే ఇంకా నా భర్త మీద ఇంకా నమ్మకం లేదు సార్. మేము అంటున్నాము ఒక 6 months చూస్తాము అని అంటున్నా, వినట్లేదు సార్. దీన్ని ఎలా సొల్యూషన్ చేయాలి సార్? ఇప్పుడు ఆయన వినటంతో మీకేం సంబంధం లేదు, ఎందుకంటే మీరు వినటమే ఇంపార్టెంట్. ఆయన భయపడుతున్నాడు బేసికల్లీ. సో ఎంసీ కేసు 498 కేసు ఉంది, ఎంసీలో అవార్డు అయింది. సో అక్కడికి వచ్చేప్పటికల్లా ఎక్కడో అంటుంది మధ్యలో, అరే జేబు నుంచి 1000 రూపాయలు తీసివ్వాలి భార్య పిల్లల కంటే కష్టం. 498 కూడా ట్రయల్కి వస్తున్నట్టుంది. సో నిన్ను తీసుకెళ్తాను, 2 విత్డ్రా చేసుకొని చెప్తున్నాడు. ఈ అమ్మాయి అంటుంది, నేను ఒక 6 నెలలు ఆగుతానని నాకు నమ్మకం లేదు, ఆ తర్వాత వెళ్దామని ఈవిడంటుంది. ఆయన ఒప్పుకోవట్లేదు. బట్ ఒప్పుకోవాల్సిన ఆయన కాదు, మీరు యాక్చువల్లీ ఆ విషయం ఈ అమ్మాయికి అర్థం కాదు. డూ వాంట్ టు సే సంథింగ్? అమ్మా ఒకటమ్మా, ముఖ్యంగా నువ్వు మీకు 6 నెలలు టైం కావాలి కదా, జడ్జి గారికి మెల్లగా చెప్పమ్మా. వెళ్ళి పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి జడ్జి గారికి చెప్పు, సార్ నాది సైన్స్ కేసు, నాది కొంచెం 6 నెలలు టైం ఇవ్వండి అని సైలెంట్గా వాళ్ళకి చెప్పు. వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. జడ్జి గారు కూడా మానవులే, వాళ్ళు కూడా పాపం, వాళ్ళకి చెప్తే చక్కగా అర్థం చేసుకుంటారు. అదే ఒకటి వాయిదా వేయించుకో, 6 నెలలకు వాయిదా వేయించుకో. కాదు సార్, ఇక్కడ ఒక ఇష్యూ 498 అంటున్నారా, వాయిదా వేయించుకో, 6 నెలలకు వాయిదా వేయించుకో. ఇంకొక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు 498 వచ్చేటప్పటికి మీకు క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయి. సో క్రిమినల్ ఛార్జెస్ అయ్యేటప్పటికి ఈ ఛార్జెస్ మొదలవుతాయి. మళ్ళీ దాన్ని ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దాని ముందు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. అంత తొందరపడాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము అని ఇద్దరు ఒక పేపర్ రాసుకొని
ఈ కేసు ఏదైతే ఛార్జ్ షీట్ రాకముందు, ఛార్జ్ షీట్ ఆఫ్ కోర్స్ కోర్టుకు వచ్చిందంటే ఛార్జ్ షీట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము, మేము దీనివలన మేమిద్దరం ఇబ్బంది పడతామని ఇద్దరు కలిసి రాసిస్తే జడ్జి గారు, జనరల్గా నేను చెప్తున్నాను, జడ్జి గారు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఏదో విధంగా ఆ కేసును క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆల్రెడీ నీకు మెయింటెనెన్స్ వచ్చింది కాబట్టి నీకు అధైర్యం లేదు, నీకు ధైర్యమే ఉంది. దీనికి కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నీకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కుదిరితే పర్సనల్గా జడ్జి గారికి నువ్వు ఛాంబర్స్లోకి వెళ్ళి చెప్పు, లేదా రెండోది ఈ పర్టికులర్ డేట్స్ని ఏదైతే డేట్స్లో ఉన్నాయో మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, లేదంటే నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, నేను ఈ అండర్స్టాండింగ్ వల్ల, ఈ పాయింట్స్ వల్ల, ఎందుకంటే నువ్వు ఆ పాయింట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్లో. ఎందుకంటే రేపొద్దున దెబ్బతినేది నువ్వే, ఆయనకేముంది ఆయన జేబులోంచి డబ్బులు ఇస్తాడు. కాబట్టి దెబ్బతినేది నువ్వే. కాబట్టి ఈ అండర్స్టాండింగ్కి ఒక చిన్న వైట్ పేపర్, ఒక స్టాంప్ పేపర్ మీద నీట్గా రాసుకొని ఆ స్టాంప్ పేపర్ని జడ్జి గారికి సంబంధిస్తే జడ్జి గారు దాన్ని కరెక్ట్గా లా ప్రకారం ఉందా లేదా అని చూసి ఆయన ఒక కాంప్రమైజ్ కింద దేని కిందనో దాన్ని మిమ్మల్ని విత్డ్రా చేయించి, అప్పుడు అది నీకు చాలా సేఫ్. ఎందుకంటే నువ్వు వేరే విధంగా వెళ్ళావనుకో అమ్మా, నీకు రేపు సేఫ్ ఉండదు. ఓవరాల్గా అనడానికి ఏముంది, 150 సార్లు ఎవరైనా అంటారు. కాబట్టి ఈ పద్ధతి పెట్టుకొని నువ్వు సేఫ్గా వెళ్ళు. అది 6 నెలలు ఉండొచ్చు, 3 నెలల లోపల ఏం చేసుకొని, ఏ రోజైతే ఇది రాసి ఇది చేసుకొని ఉంటే తప్పకుండా నువ్వు నెక్స్ట్ డే కావాలంటే డేట్ ఇస్తారు జడ్జి గారు. దాని గురించి నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడక్కర్లా. సార్ మేము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాము, 4 తర్వాత నువ్వు కోర్టులో చెప్పి ఉంటే రైట్ ఇమీడియట్గా బెంచ్ మీద తీసుకురండి, ఆ కేసుని ఇమీడియట్గా క్లోజ్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి అండర్స్టాండింగ్ ఒకటి రాసుకొని చక్కగా ఇద్దరు పెద్దలు లేకపోతే విట్నెస్, కోర్టు జడ్జి గారు విట్నెస్గా రాస్తారు, కావాలంటే విట్నెస్ చేయిస్తారు. కాబట్టి ఇట్లాంటి చేసుకుంటే నీకు చాలా సేఫ్ నీ లైఫ్ లాంగ్ అమ్మా. సో బేసికల్గా మీరు రైట్ ట్రాక్లోనే ఉన్నారండి. 6 months వెయిట్ చేయవద్దాం అంటున్నారు. డెఫినెట్గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ సందర్భాల్లో గందరగోళ బట్టి ఆయన వినట్లేదు అన్నారు. అసలు ఆయన వినటం వినకపోవడం గురించి మీరు మాట్లాడాల్సిన పనే లేదు. మీరు వినట్లేదని ఆయన భయపడాలి, కానీ ఆయన వినట్లేదని మీరు భయపడే కండిషన్ కాదు ఇది యాక్చువల్గా. ఎందుకంటే మీ వైపున ఫేవరబుల్గా ఉంది. మీరు ఒక మాట చెప్పండి, రైట్ నేను ఒప్పుకుంటాను, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏ ట్రై, సార్ చెప్పినట్టుగా మీరు మీ భర్తతో కలిసి కూడా చెప్పచ్చు. 6 months డేట్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్తున్నాను అతని దగ్గరికి, 6 months తర్వాత వచ్చి నేను చెప్తాను, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అనేది జడ్జెస్ చాలా సంతోషంగా కాంప్రమైజ్ చేస్తారు. నో విత్డ్రా, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాయల్ అండ్ కాంప్రమైజ్. సార్ మీకు అప్పటి నుంచి అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. డోంట్ విత్డ్రా ఏ కేస్, గో ఫర్ ఏ కాంప్రమైజ్. కాంప్రమైజ్లో మీరు కండిషన్స్ రావాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మీ కండిషన్స్ ఏంటి, మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు, ఆ కాంప్రమైజ్ కండిషన్స్ రాసుకుని అవి సబ్మిట్ చేసి కాంప్రమైజ్ అవ్వాలి. లేకపోతే విత్డ్రా చేసేసుకుంటే ఆవిడ దొంగ కేసు పెట్టింది, విత్డ్రా చేసుకుని మళ్ళీ పెట్టిందని మీ మీదకే మళ్ళీ దాన్ని నెగిటివ్గా తిప్పే అవకాశం ఉంది. మెయింటెనెన్స్ కేసు అనేది ఏం లేదండి, అది తర్వాత 6 months తర్వాత మీరు పర్సూ చేయకపోతే అది పోతుంది. ఓసారి ఆర్డర్ అయిన తర్వాత దానికి మళ్ళీ కొత్తగా విత్డ్రా చేసుకోవాల్సిన పని ఉండదు దానికి. సో మీరు అదే చెప్పండి, ఓకే నేను వస్తాను, 6 months కలిసి ఉన్నాము, కలిసి ఉన్న తర్వాత వచ్చి నేను మా ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అవుతాం, నేను విత్డ్రా చేసుకుంటాననే మాట మీరు ఒప్పుకోకండి. కాంప్రమైజ్ అవుదాము, కోర్టులో కాంప్రమైజ్ అవుదాం, 6 నెలల తర్వాత ఇద్దరం వచ్చి కాంప్రమైజ్ అవుదాము. మీరు ఈ లోపల ఎప్పుడు డేట్ వస్తే అప్పుడు వచ్చి చెప్పండి, సార్ మేము కాంప్రమైజ్ అవుదాం అనుకుంటున్నాం, బట్ ఐ వాంట్ 6 months టైం, మీరు అప్పటిదాకా డేట్ ఇవ్వండి అంటే సార్ చెప్పినట్టుగా 6 months డేట్ ఇస్తే అప్పుడు వెనక్కి వచ్చేది. ఇంకొక విషయం అమ్మా, మీ ఇద్దరు కావాలంటే ఈ లోపల కలిసి ఉందాం అనుకుంటే హాయిగా వెళ్ళి కలిసి ఉండొచ్చు, ఇక్కడ ప్రాబ్లం రాదు. ఈ 6 నెలల పాటు మీకు ఆయన ఇవ్వలేదనుకోండి, మెయింటెనెన్స్ ఇవ్వలేదనుకోండి, అతనితో కలిసి ఉంటారు కదా, చూడండి మీరు 6 months తర్వాత ఇది వర్కౌట్ కాదు, ఈ ఊరికే కథలు చెప్తున్నాడు, కేసులు విత్డ్రా చేసుకోవటానికంటే కమ్ బ్యాక్ అండ్ టేక్ ఆల్ యువర్ 6 months దిస్ థింగ్ ఆల్సో. మనతో పాటు జాయిన్ అయ్యారు యమునా గారు, ఫ్యామిలీ కౌన్సిలర్. సో మేము ఇంతకుముందు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్లో ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్ట్స్ లాలోనే దానికి ప్రొవిజన్ ఉంది. మీడియేషన్ ద్వారా కుటుంబ సమస్యల్ని పరిష్కరించాలనేది ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపుగా అన్ని ఫ్యామిలీ కోర్ట్స్లోనూ మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి పంపించి బేసిక్గా ఇప్పుడు ఇలాంటి కేసు ఈ కాంప్రమైజ్ కూడా మనం మీడియేషన్ సెంటర్కి వెళ్ళమంటాం. మీరు ఏదేదో అనుకోకండి, సో ఇద్దరికి అమికబుల్గా ఉండాలి. సో ఈ మీడియేషన్ లేదా మధ్యవర్తిత్వం అనేది ఇది మనకు అనాదిగా ఉన్నది. ఇద్దరి మధ్యన సమస్య వస్తే అది ఏదైనా కానీ, పొలం గట్టి సమస్య కానీ, భార్యాభర్తల సమస్య కానీ, మూడో వాడు వచ్చి తీర్పు చెప్పడం, లేదా మూడో వాళ్ళు వచ్చి ఇద్దరికి నువ్వు ఇది జరగరా నాయన, నువ్వు ఇది జరుగు, లేకపోతే నువ్వు ఇది ఒప్పుకొని చెప్పుకోవటం అనేది. సో అవుట్ సైడ్ ది లీగల్ దిస్ థింగ్, బయట ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా ఇది జరుగుతుంది కదా, ఇది ఎంత ప్రభావవంతంగా జరుగుతుంది, దీనికి ఎంత హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ బేసికల్లీ?
డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడంటే మన రీసెంట్ పాస్ట్ లోనే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ మనం చూస్తూ అంటే రద్దీగా ఎక్కడైనా ఏదైనా రద్దీగా ఉన్న ప్లేస్ అంటే మన ఫ్యామిలీ కోర్ట్స్ అని చెప్పుకోవాలి. అది ఎందుకంటే ఏదో అంటే చాలా ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా ఇప్పుడు వారు న్యాయవాది కదా అని అడగండి. ఎందుకంటే చిన్న ట్రివియల్ ఇష్యూస్ కొన్ని కేసెస్ అయితే అసలు నిజంగా తలపట్టుకున్న పరిస్థితి ఈ రోజు న్యాయవాదులకు ఉన్నది. అంటే ఎందుకు వాళ్ళు ఈ రోజు డిస్ప్యూట్స్ కి వెళ్తున్నారంటే చాలా చిన్న విషయాలు. అంటే ఎక్కడ ఈ రోజు ఒక అవగాహన లోపం, రిలేషన్షిప్స్ లో వాళ్ళకి ఏం లోపం అనేది, అంటే వీళ్ళు ఏంటంటే జనరిక్ గా ఏంటంటే రిలేషన్షిప్స్ ని చాలా సులువుగా తీసుకోవడం, అంటే ఒక దాంట్లో ఉన్న ఒక ఆ రిలేషన్షిప్ లో ఒక ప్రొఫౌండిటీని అర్థం చేసుకోకపోవడం, ఒక వ్యక్తిని అర్థం చేసుకోకపోవడం, చాలా అంటే సూపర్ఫిషియల్ గా అయిపోయినాయి. ఆ బాండేజ్ అనేది ఇమోషనల్ బాండ్ అనేది కరువు అయిపోతుందండి. అంటే తాత్కాలికమైన వాటికే ఏమంటారు దాని మీద మొగ్గు చూపుతున్నారు, కానీ నిజంగా బాంధవ్యం, రిలేషన్స్, అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా వాటికి ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే భారతదేశ పెళ్లిలో ఒకటే సమస్య ఉండేవి, డబ్బు ప్రాతిపదికగా జరుగుతాయి. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మనుషుల మధ్య కలిసి ఉండటానికి డబ్బులు ప్రాతిపదిక అయిన తర్వాత గౌరవం ఉండదు, బాంధవ్యం ఉండదు. నిజంగా చెప్తున్నాను, నేను సొంతంగా కూడా కౌన్సిల్ చేసిన 20 ఏళ్ళు 5 సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఈ రోజు డబ్బులని అంత ప్రాధాన్యత అయిపోయింది. అంటే నేను ఒకటే చెప్తున్నాను జీవితంలో, అంటే ఇప్పుడు ఇంత చక్కటి మాధ్యమం ద్వారా మీ ఛానల్ ద్వారా లైఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు ఈ రోజు ఉంటుంది. ఒకప్పుడు మనం 5 వేలలో కూడా కుటుంబం అంతా హాయిగా ఉన్నాం, కానీ ఈ రోజు 50,000 1,00,000 ఉన్నా కూడా ఈ రోజు మనకి సరిపోవట్లేదు ఒక మాట అంటున్నది. ఇదంతా ఏంటంటే ఒక లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం. అంటే అది మనకి అందరికీ కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలకి ఎంతవరకు మనం వాటికి ఇది ఇస్తున్నాం అనేది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక రిలేషన్షిప్స్ లో ఇప్పుడంతా మనం యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాగానే ఉంటాం, మనకు కూడా ప్రొడక్టివ్ ఏజ్ బాగానే ఉంటుంది, కానీ వాట్ అబౌట్ వన్స్ వి క్రాస్ ఒక 55, 60 దాటిన తర్వాత నిజమైన నెసెసిటీ ఆఫ్ ఎ పార్ట్నర్, ఒక నిజమైన జీవితంలో ఒక తోడు అనేది మనకి అప్పుడు నిజంగా స్టార్ట్ అవుతుంది. ఎన్నో రకాలవి ఇప్పుడు అనుకోవచ్చు. సరే ఈ రోజు ఏంటంటే ఆడవాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నారు, మగవాళ్ళు ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇట్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామో ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ ఎ హ్యావోక్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది కోల్పోతున్నాం. అది ఒక్క ఫ్యాక్టర్ చెప్పినాం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే ఒకప్పుడు ఏంటంటే కనీసం చిన్న తగాదాలు వస్తే కూడా ఇంట్లో వెంటనే ఆ మూడ్ స్వింగ్స్ కూడా పెద్దవాళ్ళు కనిపెట్టేవాళ్ళు. సంథింగ్ రాంగ్ విత్ యూ అని అడిగేవారు, ఏమైందమ్మా అని కూర్చోబెట్టేవారు. నిజంగా అంటే ఇప్పుడు ఆడవాళ్లే కానివ్వండి, మగవాళ్ళే కానివ్వండి, మగవాళ్ళని పిలిచి అదే ఇలా కాదురా అమ్మాయితో ఇలా ఉండాలిరా అని, వాళ్ళు అమ్మాయితో ఇలా కాదమ్మా ఇలా ఉండాలని. ఈ రోజు ఆ చెప్పి పెద్దవాళ్ళు కరువైపోయారు, ఆ వ్యవస్థ కరువైపోయింది. సో ఎవరు చెప్పాలి? అందుకోసం మీడియేషన్ సెంటర్స్, ఫ్యామిలీ అంటే చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ రోజు వారి యొక్క విజ్ఞత, ఈ రోజు ఒక మెచ్యూరిటీ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రిలేషన్ అంటే డబ్బు లేకపోతే ఒక ఫిజికల్ అపీరెన్స్, ఫిజికల్ అవుటర్ అపీరెన్సెస్ తోనే రిలేషన్ నిలబడ్డావు, దానికి ఎంతో కావాలి. ఒక సోషల్ అడ్జస్ట్మెంట్ తో వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకరు నిజంగా పెరిగినప్పుడు ఒకరు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు 5 ఫింగర్స్ ఒకలాగా ఉండవండి. మన జీవితంలో మన భగవంతుడు ప్రతిదీ కూడా ఒక నేచర్ టీచర్స్. ఒక 5 వేలు మనకి సరిగ్గా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి మనం చక్కగా సమయంలో తింటున్నాం. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండరు. సో డెఫినెట్ గా థాట్ ప్రాసెస్ లో డిఫరెన్స్ ఉంటుంది, అభిరుచుల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఒక అడ్జస్ట్మెంట్ తో, అంటే అవతల వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఇరువైపులా అర్థం చేసుకుంటూ. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కమ్యూనికేట్ చేయండి అని. మీకు బాధ కలిగింది అది చెప్పే విధానం కూడా ఉంటుంది. నువ్వు హార్ష్ గా చెప్తున్నావా, ఇప్పుడు నేను కూడా చక్కగా నేను హార్ష్ గా చెప్తే మీరు రియాక్ట్ అవుతారు, అదే నేను ప్లెజెంట్ గా ఏంటండి అని ఒక స్మైల్ తో చెప్తే వినాలని అనిపిస్తుంది, అయ్యో ఎందుకు చెప్పారని ఆలోచిస్తాం. కాబట్టి మనం ఏ ధోరణితో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఒక ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్, ఒక ఇద్దరు వ్యక్తులు చక్కగా ఉండాలి అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. అది ఎవరైనా కానివ్వండి, అటు మొగుడు పిల్లలైనా, పిల్లలు పేరెంట్స్ అయినా, ఏ రిలేషన్ అయినా కూడా ఆ చక్కటి హెల్తీ కమ్యూనికేషన్ ఉండి పరపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అని దాని మీద ఎప్పుడో కరెక్షన్స్ అనేది ఎవరు, నోబడీ ఈస్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, యూఆర్ నాట్ పర్ఫెక్ట్, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. లెర్నర్స్ అండి, అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు అన్నీ తెలుసు, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని అంటే మాత్రం రిలేషన్షిప్స్ కొనసాగవు. ఇది ఈ జీవితాంతం ప్రక్రియ, ఒక లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక వ్యక్తిని మనమే మన మూడ్ స్వింగ్స్ రేపు ఎలా ఉంటే మనం చెప్పలేం. రేపు వరకు ఎందుకు, నెక్స్ట్ గంటలో నా మూడ్ ఎలా ఉంటుంది నేను చెప్పలేను. అలాంటప్పుడు అవతల వ్యక్తి మూడ్ మీద ఎలా ప్రిడిక్ట్ చేస్తారండి? సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. ఒక మంచి అండర్స్టాండింగ్ తో, ఒక చక్కటి కమ్యూనికేషన్ తో, ఒకళ్ళొకళ్ళు పరస్పరం
ఒకళ్ళ స్ట్రెంగ్త్ ని ఒకళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళ స్ట్రెంగ్త్ గా చూసుకుంటూ ఒకళ్ళ వీక్నెస్ ని ఓవర్కమ్ చేసుకొని మనం వాళ్ళని కాంప్లిమెంట్ చేస్తూ కనుక మనం కనుక ముందుకెళ్తే ఇటువంటి అసలు మీడియేషన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ అస్సలు అక్కర్లేదు. నిజంగా మీ ఛానల్ ద్వారా ఎన్నో ఇలాంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా మీరు చేస్తున్న కౌన్సిలింగ్ వల్ల ఎన్నో కేసెస్ అసలు నిజంగానే వాళ్ళకి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఒక్కసారి కూర్చొని, నేను ఒకటే చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, ప్రతిరోజు ప్రతి ఒక్కరం కూర్చొని ఒక 10 నిమిషాలు ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం. మన రిలేషన్స్ పట్ల మనం ఎలా ఉన్నాం, మన బాధ్యతలతో మనం వెలుగుతున్నామా, మనం ఎలా చేస్తున్నాం, ఒక్క 10 నిమిషాలు మనం క్వశ్చన్ చేసుకుని రాసుకుంటే మన తప్పులు ఎక్కడున్నాయి, మన ఒప్పులు ఎక్కడున్నాయి, ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకు నిజంగా ఒక అవగాహన వస్తుంది. సో అప్పుడు నిజంగా అప్పుడు కోర్టులకి న్యాయవాదులకి ఏ పని ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఆ దిశలో మనం చెప్పించుకునే దిశలో కాకుండా చెప్పే దిశలో, లేకపోతే చక్కగా మనం అందరూ కూడా ఒక మంచి అవగాహనతో ఆ దిశలో మనం వెళ్ళాలి. కానీ ఎవరో చెప్పుకొని ఎవరో కోర్టులను ఆశ్రయించి ఈ వ్యవస్థ మానుకోవాలండి. ఇలాంటి వ్యవస్థ పోవాలని నేను అనుకుంటున్నాను. ఈ కోర్టులు, న్యాయవాదులు మీరేం అనుకోకూడదు. మనకి న్యాయవాదులు లేని వ్యవస్థ మనకు కావాలి. ఎందుకంటే అంత న్యాయబద్ధంగా మనం ఉండాలి, అంతే న్యాయంగా మన రిలేషన్షిప్స్ లో కూడా మనం ఉండాలని నేను కోరుకుంటాను. ఇండియన్స్ తో మాట్లాడుతున్నాను. మోస్ట్ లిటిగెంట్ పీపుల్ చాలా ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటాను, ఆప్టిమిస్టిక్ గా ఉంటాను. చిన్న అసలు వాళ్ళు అడగండి ఫ్యామిలీ కోర్టులో చిన్న ట్రివియల్ ఇష్యూస్ ఏంటి అంటే అసలు రీజనే కాదు. కానీ అది ఒక్కసారి వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్న ముందు ఒక్కసారి కూర్చొని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే గారు చిన్న వాటికే చాలా సార్లు వస్తున్నారంట, కానీ చాలా సార్లు చెప్పలేని ఉద్రేకానికి లోనవుతున్నారు, చెప్పలేని అసంతృప్తులు ఉంటాయి. అవి బయటకు చూడటానికి చిన్నగా అనిపిస్తుంది, లోపల వాళ్ళకి ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. బయటకు మనం చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ చేయాలంటున్నాను. ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేయకుండా ఇప్పుడు మీ పట్ల నాకు ఏమిటారు మీ రిలేషన్ లో నేను ఎందుకు మరి ఇంకా మొగుడు పెళ్ళాం ఒక రిలేషన్ లో ఆ మాత్రం స్వేచ్ఛ మనకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ లేనప్పుడు ఇంకెందుకంటే లేకపోతే నీ గొడవలన్నీ వస్తాయి. ఉండాలి అవగాహనతో పరస్పరం ఇద్దరు ఒకళ్ళొకరు అర్థం చేసుకోవాలి. కాల్ కి టైం ఉందనుకుంటారా? హలో 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 చెప్పండి అమ్మా, టైం అయిపోయింది, బ్రీఫ్ గా చెప్పండి ప్లీజ్. హలో, కాల్ డ్రాప్ అయిపోయింది. రైట్, ఓకే. సో అంటే ద క్వశ్చన్ వాస్ హౌ ఎఫెక్టివ్ విల్ బి ద మీడియేషన్ both in legal terms and family counseling terms. That was my question. అండి ఆ మీడియేషన్ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ఎంపతి ఉండాలి వీళ్ళ మీద. వాళ్ళకి కూడా ఫస్ట్ మీరు ఒప్పుకుంటారా? లేదు, ఫస్ట్ సార్ కూడా మీడియేషన్ రన్ చేశారు. అందులో మాకు మొట్టమొదటి చెప్పిన మాట యూ నీడ్ టు హ్యావ్ ఎంపతి. అది ఉండాలి అని అంతే వాళ్ళకి ఒక జిజ్ఞాస, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ అనేది ఆ వరకు ఉండాలి. నేను హ్యావ్ టు గెట్ బెటర్ అనుకుని ఆ ఓపెన్నెస్ ఉంటేనే ఇదన్నీ వర్క్ చేస్తున్నాయి. అది వాస్తవే. ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ వస్తారు, ఇద్దరు కూడా పడిపోతూ ఉంటారు మ్యారిటల్ కౌన్సిలింగ్. సో అసలు ముందు ఫస్ట్ మీరు ఓపెన్ యువర్ ఇయర్స్ అంటాను నేను. ఫస్ట్ ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ ఓపెన్ యువర్ మైండ్. దీస్ ఆర్ 2 బేసిక్ థింగ్స్. ఎప్పుడైతే మనం ఆ రెండు ఓపెన్ చేస్తామో అవతల వ్యక్తి యొక్క బాధ మనకు అర్థం అవుతుంది. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. ఫస్ట్ మనం వినడం అనేది యాక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత కరెక్షన్స్ వినడం అంటూ ఉంటే చాలా సమస్యలు పోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఇది హెల్ప్ లైన్. రేపు మరో మళ్ళీ